హాయ్ ఫ్రెండ్స్. ఓకే, సీటెట్ టెట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ముఖ్యమైనటువంటి 2500 బిట్స్ పార్ట్ 6 వీడియో అండి. ఓకే, ఫస్ట్ ప్రశ్న ఈరోజు, ఉద్వేగ ఒత్తిడి నుండి మనల్ని మనం కాపాడుకోవటం కోసం చేసే కృత్యాలను ఏమంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, ఉద్వేగ ఒత్తిడి నుండి మనల్ని మనం కాపాడుకోవడం కోసం చేసే కృత్యాలను ఏమంటారు? చాలా వరకు ఉద్వేగం ఉంది, ఒత్తిడి బాగా గురవుతున్నాం, అప్పుడు మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. అప్పుడు ఏ విధమైనటువంటి కృత్యాలు చేస్తుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 లెక్క పెట్టండి, మరి 1, 2, 3 ఒక 50 వరకు లెక్క పెట్టండి, అవి ఇవని చెప్తుంటారు. అయితే ఇక్కడ ఉద్వేగ ఒత్తిడి నుండి మనల్ని మనం కాపాడుకోవటం చేసే కృత్యాలను ఏమంటారు? అటువంటి వాటిని ఏమంటారు అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎమోషనల్ కెథార్సిస్. దీని యొక్క సమాధానం ఎమోషనల్ కెథార్సిస్ అంటారు. ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఉద్వేగ ఒత్తిడి నుండి మనల్ని మనం కాపాడుకోవటం కోసం చేసేటువంటి కృత్యాలను ఏమంటారు? ఎమోషనల్ కెథార్సిస్ అంటారండి. ఓకే, ఉద్వేగ ఒత్తిడి నుండి మనల్ని మనం కాపాడుకోవటం కోసం చేసే కృత్యాలను ఏమంటారు? ఎమోషనల్ కెథార్సిస్ అంటారు. నెక్స్ట్, రెండో ప్రశ్న, శిశువు దేనిలో పరిపక్వతను పొంది పరిపక్వత పొందినప్పుడు కౌమారుడుగా మారినట్లు చెప్పవచ్చు. ఒక డైరెక్ట్ బిట్ ఇది. ఒక శిశువు దేనిలో పరిపక్వత పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. లైంగిక పరిపక్వత. దీని సమాధానం లైంగిక పరిపక్వత. డైరెక్ట్ ఆన్సర్ అండి. ఒక శిశువు దేనిలో పరిపక్వత పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. లైంగిక పరిపక్వత. శిశువు లైంగిక పరిపక్వత పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ మూడో ప్రశ్న, ఇంపార్టెంట్ అండి. పిల్లల ఉద్వేగ వికాసమును పెంపొందించుటకు ఏది సరి అయిన అవసరం? ఓకే, పిల్లల ఉద్వేగ వికాసమును పెంపొందించుటకు ఏది సరి అయిన అవసరం అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ దీనికి సమాధానం వచ్చేసి అనుమతించే
అనుమతించే అవసరం అనేటువంటి ప్రశ్న అండి ఇది. దీని సమాధానం ఇది, చెప్తాను ఎందుకో. ఓకే, పిల్లల ఉద్వేగ వికాసాన్ని పెంపొందించాలంటే అనుమతించే అవసరం అనేటువంటిది ఉండాలి. ఓకే, నువ్వు చెప్పింది కరెక్టే అనేటువంటిది అనాలి శిశువుని. అప్పుడు ఏమైందంటే ఉద్వేగ వికాసం పెంపొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు ఓకే నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పింది 100% కరెక్టు, తిరుగులేదు అనుకునేటట్టుగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది పిల్లల ముందు. పిల్లల ఉద్వేగ వికాసం పెంపొందించాలంటే ఏది సరి అయినటువంటి అవసరం అంటే అనుమతించేటువంటి అవసరం అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది. పిల్లల ఉద్వేగ వికాసం పెంపొందించడానికి ఏది సరి అయిన అవసరం అనేటువంటి ప్రశ్నకు ఆన్సర్ అనుమతించేటువంటి అవసరం అండి. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్, 4వ ప్రశ్న. ఓకే, 4వ ప్రశ్న. నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన ఏది? పరిపక్వత చెందిన సంవేదన ఏది? సెన్సేషన్ సంవేదన ఏది? ఓకే, దీని మరి ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం దృష్టి. ఏమి లేదండి, నవజాత శిశువులో అంత పరిపక్వత ఉండదు. దేంట్లో పరిపక్వత ఉండదు? దృష్టి, చూపులో అంత పరిపక్వత అనేది ఉండదు. చూడటం అనేటువంటిది అంత పరిపక్వత చెందదు నవజాత శిశువులో. ఓకే, నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం దృష్టి. నెక్స్ట్ 5వ ప్రశ్న. ఒక మోస్ట్ ఇంపార్టెంట్, జాతీయ బాలల విధానాన్ని మన దేశం ఎప్పుడు ప్రకటించింది? ఎప్పుడు ప్రకటించింది? ఒక జాతీయ బాలల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉండాలి మన దేశంలో. మరి దాన్ని ప్రకటించడం అనేటువంటి జరిగిందండి. జాతీయ బాలల విధానాన్ని మన దేశం ఎప్పుడు ప్రకటించింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 22/8/1974. ఓకే, 1974 ఆగస్ట్ మంత్ 22న ఈ యొక్క జాతీయ బాలల విధానాన్ని ప్రకటించడం అనేటువంటి జరిగింది మన దేశంలో. జాతీయ బాలల విధానాన్ని మన దేశం ఎప్పుడు ప్రకటించింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 22/8/1974 సంవత్సరంలో 1974లో ఆగస్టు నెలలో మరి 22వ తేదీన ఈ యొక్క జాతీయ బాలల విధానాన్ని మన దేశం ప్రకటించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 6వ ప్రశ్న. ఒక 6వ ప్రశ్న. క్యాపిటేషన్ రుసుము అంటే అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఓకే, క్యాపిటేషన్ రుసుము అనేటువంటిది ఏంటి? మరి బడి ప్రకటించిన రుసుము కాకుండా, దీని సమాధానం బడి ప్రకటించిన రుసుము కాకుండా ఇతర రూపాలలో ఇచ్చే చందా విరాళం చెల్లింపులు
అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. క్యాపిటేషన్ రుసుము అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న ఒకసారి అడిగారు. ఓకే, బడి ప్రకటించిన రుసుము కాకుండా, బడి ఏ ఫీజు అయితే ప్రకటించిందో ఆ ఫీజు కాకుండా ఇతర రూపాల్లో ఇచ్చేటువంటి సందా, విరాళం, చెల్లింపుల్ని క్యాపిటేషన్ రుసుము అంటారు. క్యాపిటేషన్ రుసుము అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నకు సమాధానం, బడి ప్రకటించిన రుసుము కాకుండా ఇతర రూపాలలో ఇచ్చే చందా, విరాళం, చెల్లింపుల్ని క్యాపిటేషన్ రుసుము అంటారండి. నెక్స్ట్ 7వ ప్రశ్న. ఓకే, 7th క్వశ్చన్. ఏ కమిషన్ విద్యను ప్రాథమిక హక్కుగా విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించి 21వ నిబంధనకు అనుగుణంగా 21వ నిబంధనకు అనుగుణంగా 21వ నిబంధనకు అనుబంధంగా 21A ను చేర్చమని 21A ను చేర్చమని సూచించింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. అవసరమైన జనరల్ నాలెడ్జ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఏ కమిషన్ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలి? 21వ నిబంధన అనేటువంటిది ఉంది. 21వ నిబంధన అనేటువంటిది దేని గురించి చెప్తుందండి? జీవించే హక్కును తెలుపుతుంది. జీవించే హక్కులో భాగమే చదువుకునేటువంటి హక్కు, ప్రాథమిక హక్కు, నిర్బంధ ఉచిత ప్రాథమిక హక్కు అనేటువంటిది కంపల్సరిగా 21Aలో చేర్చాలి. ఎందుకంటే 21 జీవించే హక్కును తెలియజేస్తుంది. కాబట్టి 21 నిబంధనకు అనుబంధంగా 21Aని చేర్చమని ఏ కమిషన్ సిఫార్సు చేసింది అనేటువంటి ప్రశ్న వచ్చింది. ఓకే, దీనికి సమాధానం జస్టిస్ వెంకటాచలమయ్య నేతృత్వంలోని రాజ్యాంగ సమీక్ష కమిషన్ ఇది 2002లో జరిగిందండి. ఓకే, 2002కు సంబంధించినటువంటి పరిణామాలు. ఓకే, ఏ కమిషన్ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించి 21వ నిబంధనకు అనుబంధంగా 21Aను చేర్చమని సూచించింది? దీనికి సమాధానం జస్టిస్ వెంకటాచలమయ్య నేతృత్వంలో రాజ్యాంగ సమీక్ష కమిషన్ 2002లో దీన్ని ఈ విధంగా ప్రకటించాలనేటువంటిది సూచనలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 21వ ఆర్టికల్ మరి భారత రాజ్యాంగంలో జీవించే హక్కును ప్రసాదించింది. మరి అదేవిధంగా 21వ ఆర్టికల్లో అనుబంధంగానే ప్రాథమిక హక్కు అనేటువంటిది చేర్చడం అనేటువంటిది జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. నెక్స్ట్ 8వ ప్రశ్న. 8వ ప్రశ్న. ఓకే, ఏ రాజ్యాంగ సవరణలో ఏ రాజ్యాంగ సవరణలో 21A ప్రకరణ లేదా నిబంధన లేదా ఆర్టికల్. ఓకే, ఏ రాజ్యాంగ సవరణలో 21A ప్రకరణ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ప్రాథమిక హక్కులలో ప్రాథమిక హక్కులు అనేటువంటిది పెట్టుకోండి ఇక్కడ.
ఎందుకంటే 21 అనేటువంటిది ఇక్కడ ప్రాథమిక హక్కుల్లో భాగమే అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఎందుకంటే విద్యా హక్కు అనేటువంటిది చేర్చడం అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉందని జస్టిస్ వెంకటాచలమయ్య నేతృత్వంలోని రాజ్యాంగ కమిషన్ సిఫార్సు చేయడం అనేటువంటిది జరిగిందని చెప్పుకున్నాం. ఏ రాజ్యాంగ సవరణలో 21A ప్రకరణ ప్రకారం 21A ప్రకరణ ప్రకారం మన భారతదేశ రాజ్యాంగం మన రాజ్యాంగం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించిన హక్కు కాబట్టి ప్రాథమిక విద్య హక్కు. ఓకే, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కును ప్రసాదించింది. ఓకే, ఏ రాజ్యాంగ సవరణల్లో మరి 21A ప్రకరణ ప్రకారం మన రాజ్యాంగం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కును ప్రసాదించింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 86వ రాజ్యాంగ సవరణ. 86వ రాజ్యాంగ సవరణ. ఓకే, ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఎందుకంటే 8+6 కలుపుకుంటే ఈజీగా 14 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ 6 నుంచి 14 సంవత్సరాలు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలంటే ఈ రెండింటిని కలుపుకోండి. 8+6 14. అదేవిధంగా 86లో 6 అనేటువంటిది ఉంది. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత ప్రాథమిక విద్య హక్కును మరి ప్రసాదించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి సవరణ ఏది అనేటువంటి ప్రశ్న ఇంపార్టెంట్. మరి ఈ ప్రశ్నకు సమాధానం 86వ రాజ్యాంగ సవరణ ప్రకారం 21Aని చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ బాలబాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును ప్రసాదించాలని చెప్పినటువంటి సవరణ ఏది, అమెండ్మెంట్ ఏది అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేటువంటిది మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 9వ ప్రశ్న. ఓకే, 9వ ప్రశ్న. ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు విద్యా హక్కు బిల్లు ఎప్పుడు రాజ్యసభ ఆమోదం పొందింది? ఎప్పుడు రాజ్యసభ ఆమోదం పొందింది? ఓకే, ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు ఎప్పుడు రాజ్యసభ ఆమోదం పొందింది అనేటువంటి డేట్ అడగడానికి అవకాశం ఉంది. మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది 2009 జూలై నెలలో జరిగింది ఇది. ఓకే, ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు ఎప్పుడు రాజ్యసభ ఆమోదం పొందింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం మరి 2009 జూలై 20న. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు ఎప్పుడు రాజ్యసభ ఆమోదం పొందింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 2009 జూలై 20న ఈ యొక్క రాజ్యసభ ఆమోదించడం జరిగింది ఈ బిల్లుని అనేటువంటిది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 10వ ప్రశ్న. టెన్త్ క్వశ్చన్. ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు
ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు ఎప్పుడు లోక్సభ ఆమోదం పొందింది? ఎప్పుడు లోక్సభ ఆమోదం పొందింది? ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 2009 ఆగస్టు 14న మరి ఈ యొక్క బిల్లు ఆమోదం పొందడం అనేటువంటి జరిగింది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2009 జూలై 20న రాజ్యసభ ఆమోదించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా లోక్సభ 2009 ఆగస్టు 4న ఆమోదించడం జరిగిందండి లోక్సభ. అంటే జూలై 20 అనేటువంటిది రాజ్యసభ గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా ఆగస్టు 4 అనేటువంటిది లోక్సభ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఒక నెక్స్ట్ 11th బిట్, ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు ఎప్పుడు లోక్సభ ఆమోదం పొందింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 2009 ఆగస్టు 4న అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అదే రాజ్యసభ ఆమోదం అయితే 2009 జూలై 20. అదే లోక్సభ ఆమోదం అయితే 2009 ఆగస్టు 4. నెక్స్ట్ 11వ ప్రశ్న. ఓకే, 11వ ప్రశ్న. ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు, ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు, విద్యా హక్కు బిల్లు, ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు ఎప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందింది? ఎప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందింది? ఓకే, ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు ఎప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఆగస్టు 26, 2009. ఆగస్టు 26, 2009. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, జూలై 20 రాజ్యసభ ఆమోదం ముద్ర వేసింది 2009లో. అదేవిధంగా ఆగస్టు 4 లోక్సభ ఆమోద ముద్ర వేయడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటం అనేటువంటిది జరిగింది ఈ బిల్లుపై అనేటువంటిది. 3 డేట్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ 12వ ప్రశ్న. ఓకే, 12వ ప్రశ్న. RTEA అనగా RTEA అనగా రైట్ ఆఫ్ చిల్డ్రన్, రైట్ ఆఫ్ చిల్డ్రన్, రైట్ ఆఫ్ చిల్డ్రన్. RTEA అనగా అనేటువంటిది అబ్రివేషన్ అడగవచ్చు. మరి రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్, అనేటువంటిది ఇది. ఓకే, RTEA అంటే ఏంటి అనేటువంటి ప్రశ్నకు సమాధానం రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అండి. కంపల్సరీగా ఇది హక్కు. మరి బాలలందరికీ, బాలికలందరికీ కంపల్సరీగా ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి అబ్రివేషన్ ఇది. ఓకే, ఇది ఎప్పుడు చేయటం జరిగింది? 2009లో చేయటం అనేటువంటి జరిగిందని చెప్పాను. ఓకే, ఇది రైట్. RTEA అంటే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ 13వ ప్రశ్న. ఓకే, 13th క్వశ్చన్. దేని ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల బాలలు, 6 నుంచి 14 సంవత్సరాల బాలలు ఉచిత నిర్బంధ విద్య
దేని ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల బాలలు ఉచిత నిర్బంధ విద్యను 1 నుంచి 8వ తరగతి వరకు 1 నుంచి 8వ తరగతి వరకు హక్కుగా పొందవచ్చును. ఒకటి నుంచి 8వ తరగతి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు అనేటువంటి ప్రశ్నకు సమాధానం మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. దేని ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల బాలలు ఉచిత నిర్బంధ విద్యను 1 నుంచి 8వ తరగతి వరకు హక్కుగా పొందవచ్చును అనేటువంటి ప్రశ్నకు సమాధానం RTEA 2009. చెప్పాను ఆల్రెడీ. RTEA అబ్రివేషన్ అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. మరి దేని ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల బాలలు ఉచిత నిర్బంధ విద్యను 1 నుంచి 8వ తరగతి వరకు హక్కుగా పొందవచ్చు. RTEA 2009 ప్రకారం మరి ఖచ్చితంగా 6 నుంచి RTEA 2009 ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల బాలలు ఉచిత నిర్బంధ విద్యను 1 నుంచి 8వ తరగతి వరకు హక్కుగా పొందవచ్చును. 14వ ప్రశ్న. ఓకే, 14th క్వశ్చన్. RTEA 2009 చట్టం ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు RTEA 2009 చట్టం ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు మరి చట్టం గెజిట్లో ఎప్పుడు నమోదు చేయబడింది? గెజిట్లో ఎప్పుడు ఏ విధంగా నమోదు చేయబడింది? ఏ విధంగా లేదా ఏ పేరుతో నమోదు చేయబడింది? ఓకే, RTEA 2009 చట్టం ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం గెజిట్లో ఏ పేరుతో నమోదు చేయబడింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఆగస్ట్ 2009గా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. దీనికి ఇంకా పూర్తి వివరాలకు వస్తే 35/2009 అనేటువంటి పేరు ఇచ్చారు. ఓకే, మనం 2009 అనేటువంటి దాంట్లో ఈ యొక్క RTEA 2009 చట్టం గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. గెజిట్లో ఉంటుంది ఇది. ఓకే, మరి RTEA 2009 చట్టం ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం గెజిట్లో ఏ పేరుతో నమోదు చేయబడింది? ఆగస్ట్ 2009గా నమోదు చేయబడింది. 35/2009 అనేటువంటిది మరి గెజిట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 15వ ప్రశ్న. ఓకే, 15వ ప్రశ్న. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం భారతదేశంలో ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఓకే, దీని సమాధానం 2010 ఏప్రిల్ 1, 2010 ఏప్రిల్ 1. ఓకే, దీని యొక్క ఏప్రిల్ 1న మరి
ఈ యొక్క ఉచిత నిర్బంధ విద్యకు బాల హక్కు చట్టం అనేటువంటిది భారతదేశంలో ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 2010 ఏప్రిల్ 1 నుంచి ఆర్టీ యాక్ట్ అమల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 16వ ప్రశ్న. ఓకే, 16వ ప్రశ్న. బోధనా ప్రణాళిక అనేది బోధన ప్రణాళిక అనేది బోధనా ప్రణాళిక అనేది తరగతి గదిలో బోధనా ప్రణాళిక అనేది తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకం అని ఎవరు అన్నారు? ఓకే, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇది ఎల్బి స్టాండ్. ఓకే, బోధనా ప్రణాళిక లెసన్ ప్లాన్ అనుకుందాం. ఓకే అనుకోండి, అట్లా గుర్తుపెట్టుకోవడానికి మనకి. బి అంటే బ్లాక్ బోర్డ్ అనుకోండి. స్టాండ్ అంటే టీచరు స్టాండ్ అయి పాఠం చెప్తున్నాడు కాబట్టి క్రియాత్మకంగా రూపొందించుకున్నటువంటి ఒక ప్లాన్ ఏదైనా ఉందంటే అది బోధనా ప్రణాళిక. ఎల్బి స్టాండ్ ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలండి. ఎల్ అనంగంలోనే బోధనా ప్రణాళిక అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. లెసన్ ప్లాన్ అంటుంటాం దాన్ని. ఓకే, బోధనా ప్రణాళిక. బి అనంగంలోనే బ్లాక్ బోర్డ్. లెసన్ ప్లాన్ తయారు చేసుకొని బ్లాక్ బోర్డు మీద రాయటం కోసం ఉపాధ్యాయుడు స్టాండ్ అయి ఉన్నాడు కాబట్టి దీన్ని ఎవరు చెప్పారంటే ఎల్బి స్టాండ్ చెప్పిండు అనేటువంటిది ఈజీగా చెప్పాలి. బోధనా ప్రణాళిక అనేది తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకం అని ఎవరు అన్నారు? ఎల్బి స్టాండ్. ఓకే, లెసన్ ప్లాన్, బ్లాక్ బోర్డ్ అండ్ స్టాండ్, టీచర్ స్టాండ్ అయి పాఠం చెప్తున్నాడు. ఓకే, బోధనా ప్రణాళిక అనేది తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకం అని ఎవరు అన్నారు? ఎల్బి స్టాండ్ అనడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 17వ ప్రశ్న. ఓకే, 17th క్వశ్చన్. విషయం అభ్యసించటానికి ఏ శాస్త్రవేత్త ప్రకారం పరిపక్వతతో పని లేదు. ఓకే, విషయం అభ్యసించడానికి ఏ శాస్త్రవేత్త ప్రకారం పరిపక్వతతో పని లేదు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. బ్రూనర్, జెరోమ్ బ్రూనర్. దీని యొక్క సమాధానం జెరోమ్ బ్రూనర్. ఆవిష్కరణ సిద్ధాంతం, నమూనా సిద్ధాంతం అనేటువంటిది చెప్పడం జరిగింది ఇతను. ఓకే, విషయం అభ్యసించడానికి ఏ శాస్త్ర పరిపక్వతతో పని లేదు. విషయం ఏ వయసులో ఉన్నటువంటి వారికైనా బోధించవచ్చును, ఏ వయసులో వారైనా సరే చదువుకోవచ్చును, ఏ వయసులో ఉన్నటువంటి వారైనా సరే మరి మనసు పెట్టి ఈజీగా తెలుసుకోవచ్చు అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది. విషయం అభ్యసించడానికి మరి పరిపక్వతతో పని లేదనేటువంటి చెప్పినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మరి ఎవరు అనేటువంటి చెప్పుకోవడానికి వచ్చినప్పుడు జెరోమ్ బ్రూనర్ అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఓకే, విషయం అభ్యసించడానికి ఏ శాస్త్రవేత్త ప్రకారం పరిపక్వతతో పని లేదు, జెరోమ్ బ్రూనర్ మరి ఆవిష్కరణ సిద్ధాంతం అనేటువంటిది వీరు చెప్పడం అనేటువంటిది జరిగింది. విషయం అభ్యసించడానికి అంటే ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించాలంటే పరిపక్వతతో పని లేదు, విషయం మీద మరి నేర్చుకుంటే వస్తుంది అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 18వ ప్రశ్న. ఒక 18th క్వశ్చన్. వైవిధ్యభరితమైన బహుళ పాఠ్య ప్రణాళిక
పాఠ్య ప్రణాళిక వైవిధ్యభరితమైన బహుళ పాఠ్య ప్రణాళిక పుస్తకాలను ప్రవేశపెట్టాలని ఎవరు సూచించారు? పుస్తకాలను ప్రవేశపెట్టాలని ఎవరు సూచించారు? ఓకే, దీనికి సమాధానం వచ్చేసి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, విద్యా ప్రణాళిక చట్టం 2005 మరి సూచించింది. వైవిధ్యభరితమైనటువంటి బహుళ పాఠ్య ప్రణాళిక పుస్తకాలు ఉండాలి అంటే ఒకే రకంగా ఉండకుండా వైవిధ్యంగా ఉండాలి. మరి పాఠ్య ప్రణాళికలు కూడా రకరకాలైనటువంటి వాటిని పొందుపరచాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఒకటి ఎన్విరాన్మెంట్, ఒకటి కుటుంబం గురించి, ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది, ఒకటి టెంపుల్స్ సంబంధించినటువంటిది, రకరకాలైనటువంటి పాఠ్య ప్రణాళిక పుస్తకాలను ప్రవేశపెట్టినట్టయితే పిల్లలు ఎక్కువగా నేర్చుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి వైవిధ్యభరితమైనటువంటి బహుళ పాఠ్య ప్రణాళిక పుస్తకాలను ప్రవేశపెట్టాలని ఎవరు సూచించారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 సూచించడం జరిగింది. విద్యా ప్రణాళిక చట్టం, జాతీయ విద్యా ప్రణాళిక చట్టము 2005. ఓకే, నెక్స్ట్ 19వ ప్రశ్న. 19th క్వశ్చన్. కృత్యాధార అభ్యసనను మొదటగా ఇండియాలో ఎవరు ప్రవేశపెట్టినారు? ఓకే, ఈ ప్రశ్నకు సమాధానం కృత్యాధార అభ్యాసాన్ని మొదటగా ఇండియాలో ఎవరు ప్రవేశపెట్టినారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం. మరి ఎక్కడ ఏ పాఠశాలలో ప్రవేశపెట్టారు అనేటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు. రిషి వ్యాలీ పాఠశాలలో డేవిడ్ హోర్స్బర్గ్ అనే బ్రిటన్కు చెందిన ఉపాధ్యాయుడు ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. రిషి వ్యాలీ అనేటువంటి పాఠశాలలో డేవిడ్ హోర్స్బర్గ్ అనేటువంటి బ్రిటన్కు చెందిన ఉపాధ్యాయుడు. ఇక్కడ 3 బిట్లు ఉన్నాయి. రిషి వ్యాలీ పాఠశాల కూడా ఇంపార్టెంటే, అదేవిధంగా డేవిడ్ హోర్స్బర్గ్ ఇంపార్టెంటే, అదేవిధంగా బ్రిటన్ దేశస్థుడు అనేటువంటిది కూడా ఇంపార్టెంటే, అదేవిధంగా కృత్యాధార అభ్యసనం అనే పేరు రావడంతో ఇండియాలో మరి ఎవరు ప్రవేశపెట్టారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం డేవిడ్ హోర్స్బర్గ్. ఇతను బ్రిటన్ దేశానికి చెందినటువంటి వారు. మరి అదేవిధంగా వీరు ఉపాధ్యాయులు. అదేవిధంగా డేవిడ్ హోర్స్బర్గ్ ఏ పాఠశాలలో ఈ యొక్క కృత్యాధార అభ్యాసం గురించి చెప్పడం జరిగింది? రిషి వ్యాలీ పాఠశాలలో. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. కృత్యాధార అభ్యాసంను మొదటగా ఇండియాలో ఎవరు ప్రవేశపెట్టారు? రిషి వ్యాలీ పాఠశాలలో డేవిడ్ హోర్స్బర్గ్ అనే బ్రిటన్కు చెందిన ఉపాధ్యాయుడు. నెక్స్ట్ 20వ ప్రశ్న. ట్వంటీయత్ క్వశ్చన్. ఓకే, మొట్టమొదటగా అందుల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఎక్కడ ప్రారంభించబడింది? ఓకే, మొట్టమొదటిగా అందుల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఎక్కడ ప్రారంభించబడింది అనేటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటిది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు. 1784లో
1784లో మరి ఎక్కడంటే ప్యారిస్ పట్టణం, ఫ్రాన్స్లో. ప్యారిస్ పట్టణం, ఫ్రాన్స్. ఇది అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మొట్టమొదటగా అందుల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఎక్కడ ప్రారంభించబడింది? 1784 సంవత్సరం అనేటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంటే. ఏ ఇయర్ అనేటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు. మరి ఏ ఇయర్లో అందుల కోసం ప్రత్యేకంగా పాఠశాల ప్రారంభించారనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. 1784లో ప్రారంభించారు. అదేవిధంగా ఎక్కడ ప్రారంభించారంటే ఫ్రాన్స్ రాజధాని అనేటువంటి ప్యారిస్ పట్టణంలో ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. మొట్టమొదటగా అందుల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఎక్కడ ప్రారంభించబడింది? 1784లో ప్యారిస్ పట్టణం, ఫ్రాన్స్లో. ఓకే, నెక్స్ట్ 21వ ప్రశ్న. సర్దార్ ఆలివర్ జంగ్. సర్దార్ ఆలివర్ జంగ్. సర్దార్ ఆలివర్ జంగ్ జాతీయ సర్దార్ ఆలివర్ జంగ్ జాతీయ శ్రవణ వికలాంగుల సంస్థ ఎచ్చటగలదు. వికలాంగుల సంస్థ ఎచ్చటగలదు. ఓకే, ఈ ప్రశ్నకు సమాధానం మరి సర్దార్ ఆలివర్ జంగ్ జాతీయ శ్రవణ వికలాంగుల సంస్థ ఎచ్చటగలదు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ముంబై. సర్దార్ ఆలివర్ జంగ్ అనేటువంటి జాతీయ శ్రవణ వికలాంగుల సంస్థ ఎచ్చటగలదు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ముంబై. ఓకే, నెక్స్ట్ 22వ ప్రశ్న. ఓకే, 22nd. అందుల కోసం 6 చుక్కల లిపిని ఎవరు ప్రవేశపెట్టారు? 6 చుక్కల లిపిని రూపొందించిన వారు ఎవరు? ఓకే, అందుల కోసం 6 చుక్కల లిపిని ఎవరు రూపొందించారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం లూయిస్ బ్రెయిలీ. లూయిస్ బ్రెయిలీ రూపొందించినటువంటి అందుల కోసం మరి ఒక చుక్కల లిపిని రూపొందించారు. దీన్ని లూయిస్ బ్రెయిలీ లిపిని ఏమంటారంటే 6 చుక్కల లిపి అని కూడా అంటారు. ఈ క్వశ్చన్ వచ్చింది ఒకసారి. లూయిస్ బ్రెయిలీ లిపిని ఎన్ని చుక్కల లిపి అంటారంటే 6 చుక్కల లిపి అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ 23వ ప్రశ్న. 23rd క్వశ్చన్. ఓకే, పీడబ్ల్యూడి యాక్ట్ 2000 పీడబ్ల్యూడి యాక్ట్ 1995లో చేయడం జరిగింది. పర్సన్ విత్ డిజాబిలిటీ అంటాం. పర్సన్ విత్ డిజాబిలిటీ అనేటువంటిది దీని మీనింగ్. పర్సన్ విత్ డిజాబిలిటీ యాక్ట్. ఓకే, పీడబ్ల్యూడి యాక్ట్ 1995 ఎప్పటి నుండి ఇంపార్టెంట్ బిట్ ఇది, ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఓకే, దీని సమాధానం వచ్చేసి పీడబ్ల్యూడి యాక్ట్ 1995 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? జనవరి 1, 1996. జనవరి 1, 1996 మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఇది. ఓకే, పీడబ్ల్యూడి యాక్ట్ పర్సన్ విత్ డిజాబిలిటీ యాక్ట్ 1995 మరి ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? జనవరి 1, 1996. 24వ ప్రశ్న. ట్వంటీ-ఫోర్త్ క్వశ్చన్. విద్య అనేది ద్విధ్రువ ప్రక్రియగా
పేర్కొన్నవారు ఎవరు? పేర్కొన్నవారు ఎవరు? విద్య అనేది ద్విధ్రువ ప్రక్రియగా పేర్కొన్నవారు ఎవరు? మరి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఆడమ్స్ అనేటువంటి వారు ద్విధ్రువ ప్రక్రియగా చెప్పారు. అసలు ద్విధ్రువ ప్రక్రియలో ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు బోధన మరియు అభ్యసనం, బోధన మరియు అభ్యసనం అనేటువంటిది వీరు చెప్పడం జరిగింది. బోధన మరియు అభ్యసనం. ఓకే, అంటే బోధన టీచింగు, లెర్నింగ్ అనేటువంటివి ఉంటాయి. బోధన అంటే టీచింగ్, అభ్యసనం అంటే లెర్నింగ్. ఓకే, ఈ రెండు ఉంటాయి అనేటువంటి చెప్పింది ఎవరంటే ఆడమ్స్, జాన్ ఆడమ్స్. ఓకే, విద్య అనేది ద్విధ్రువ ప్రక్రియగా పేర్కొన్న వారు ఎవరు? ఆడమ్స్. బోధన మరియు అభ్యసనం అనేటువంటి వీరు చెప్పడం అనేటువంటిది జరిగింది. ద్విధ్రువ అంటే రెండు ధ్రువాలు, బోధన అనేటువంటిది ఒక ధ్రువం, అభ్యసనం అనేటువంటిది మరొక ధ్రువం. రెండు ధ్రువాలు ఉన్నాయని చెప్పింది ఎవరంటే జాన్ ఆడమ్స్. ఓకే, నెక్స్ట్ 25th లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో, 25వ ప్రశ్న. విద్య అనేది త్రిధ్రువ ప్రక్రియ. పేర్కొన్నవారు ఎవరు? పేర్కొన్నవారు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇక్కడ రావటం జరుగుతుంది, జాన్ డ్యూయి. అమెరికా దేశస్థుడితను జాన్ డ్యూయి. విద్య అనేది త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నవారు జాన్ డ్యూయి. మరి వీరు ఏం చెప్పారనేటువంటి విషయానికి వచ్చినప్పుడు 3 అంశాలు చెప్పడం జరిగింది. ఫస్ట్ అభ్యాసకుడు, అదేవిధంగా బోధకుడు మరియు సాంఘిక అవసరం. సాంఘిక పరిసరాలు అనొచ్చు, లేకపోతే సాంఘిక అవసరం కూడా అనొచ్చు. ఓకే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మరి అభ్యాసకుడు లెర్నర్, అదేవిధంగా బోధకుడు టీచర్, అదేవిధంగా సాంఘిక పరిసరాలు ఎన్విరాన్మెంట్ అనేటువంటిది చెప్పడం జరిగింది. ఓకే, జాన్ ఆడమ్స్ చెప్పిన దానికి జాన్ డ్యూయి చెప్పిన దానికి ఒకటే తేడా. ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాలు కూడా దోహదం చేస్తుంటాయి. సోషల్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది కూడా చాలా కీలకం ఎడ్యుకేషన్లో. మరి అభ్యాసకుడు ఉండాలి, బోధకుడు ఉండాలి, అదేవిధంగా సోషల్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది కూడా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగిందండి. ఓకే, సీటెట్ టెట్లో భాగంగా 2500 బిట్లు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, ఇది 6వ వీడియో. ఓకే, మొత్తం మీద ఈ యొక్క 25 బిట్స్, ప్రతి వీడియోకి 25 బిట్స్, ఈ విధంగా మరి 2500 బిట్స్ వరకు కంప్లీట్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.